హాయ్, గుడ్ మార్నింగ్. నేను మీ కేఎస్ఎన్. ముఖ్యంగా ఈరోజు మనం ఏపీలో జరిగినటువంటి తెలుగు టెట్ రీసెంట్గా జరిగినటువంటి టెట్లో ఎలా బిట్లు ఇచ్చాడు, మరి అది ఏ బుక్ ప్రామాణికం. ఒక తెలుగు మెథడాలజీ చదవడానికి ఏపీలో అభ్యర్థులు పడుతున్నటువంటి ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది. దాన్ని నేను ఆఫ్లైన్లో నా స్టూడెంట్స్కి నేను క్లారిటీ ఇచ్చాను. బట్ మిగతా వాళ్ళకి కూడా క్లారిటీ ఇస్తాను. ఇవ్వడం కోసమే ఇప్పుడు మీ ముందుకు వచ్చాం. మరి దీనికోసం మనం తీసుకున్నట్లయితే బుక్స్ ఏ విధంగా ఉన్నాయి, రిఫరెన్స్ బుక్స్ దీనికి సంబంధించి ఏమేమి ఉన్నాయి అన్న విషయాన్ని గమనిద్దాం. ఎన్సిటీ పరంగా తెలుగు మెథడాలజీకి సంబంధించి మనం రీసెంట్గా జరిగినటువంటి టెట్లో గమనించినట్లయితే ఈ బుక్ని బేస్ చేసుకొని ఎక్కువ బిట్లు రావడం జరిగింది. ఈ బుక్ని బేస్ చేసుకొని మరి ఈ బుక్ ఇప్పుడుదంటే దీని ఫస్ట్ ఎడిషన్ యాక్చువల్గా మనకి 2012. ఆ 2012 నుంచి ఉన్నటువంటి బుక్ని అసలు యాక్చువల్గా మెథడాలజీ మీకు అర్థం కావాలంటే ముందు అందరూ చదవవలసినటువంటి బుక్ ఈ బుక్ సార్. ఏ కొత్త అభ్యర్థి అయినా సరే మొట్టమొదటిసారిగా చదవాల్సిన బుక్ ఇదే సార్. సుమారుగా మనకి మెథడాలజీ బిట్స్ అన్నీ కూడా 6 బిట్లలో 5 బిట్ల వరకు కూడా ఏ పేపర్ చూసినా ఈ బుక్ నుంచే బిట్లు ఇవ్వడం జరిగింది సార్, మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఏపీ టెట్లో. మరి అలాగే దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డిఎస్సిని మనం చూసుకున్నట్లయితే లాస్ట్ డిఎస్సిలో తెలంగాణ డైట్ సెకండ్ ఇయర్ బుక్ నుంచి ఇవ్వడం జరిగింది సార్ కొన్ని బిట్స్. అలాగే ఫస్ట్ ఇయర్ బుక్ తెలంగాణ ఫస్ట్ ఇయర్ బుక్ ఇవ్వాలి, ఈ బుక్ నుంచి కూడా బిట్స్ కొంతమందికి ఇవ్వడం జరిగింది సార్, ఈ బుక్ నుంచి కూడా. అలాగే మన తెలంగాణ బుక్స్ అవి అకాడమిక్ బుక్స్. నెక్స్ట్ ఈ డ్రాప్ కాపీ నుంచి కూడా ఒక 20%, ఎక్కువ కాదు, లాస్ట్ టైం డిఎస్సిలో 20% వీటి నుంచి అడగడం జరిగింది సార్. ఇప్పుడు మొన్న అయితే అసలు టెట్లో దీని నుంచి ఎలాంటి బిట్లు అడగలేదు. వీటి నుంచి అంటే వీటిలో అన్నింటిలో కామన్గా ఉన్న పాయింట్ నుంచి రావచ్చేమో, కానీ స్పెసిఫిక్గా ఇది డ్రాప్ కాపీలో మాత్రమే ఉంది అన్న బిట్టు ఎక్కడ కూడా మన టెట్లో జరిగినటువంటి ఏ పేపర్లో కూడా అడగలేదు. బట్ అలాగే వీటితో పాటు మనకి మీకు ఇది ప్రశ్నలు నీది అనేది బాగానే ఉంది, ప్రాక్టీస్ పేపర్స్ పనికి వస్తుంది. అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అది మనకి అకాడమిక్లో ఏముంటే దాన్ని ఫాలో అవ్వాలి. అంటే చూసారా సుమారుగా ఎన్ని బుక్స్ ఉన్నాయి. పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెథడాలజీ బుక్ ఉంది, ఓకే రైట్. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన 2 అకాడమిక్ బుక్స్ రైట్, అలాగే 2 డ్రాప్ కాపీస్. మొత్తం మీకు రెఫరెన్స్ బుక్స్ ఎన్ని అంటే ఒక 5 రెఫరెన్స్ బుక్స్ అనేవి ఉన్నాయన్నమాట. తెలుగు మెథడాలజీ చదవడానికి కారణం ఏంటంటే ఏపీలో ఎస్జిటి చదివినటువంటి అభ్యర్థికి కావాల్సిన రెఫరెన్స్ బుక్స్ మొత్తం 5 రెఫరెన్స్ బుక్స్. యాక్చువల్లీ 5 రెఫరెన్స్ బుక్స్ని లైన్ టు లైన్ చదవాలి. ముందుగా మీరు మొన్న జరిగినటువంటి పేపర్ కానీ ఎవరైనా సరే తెలుగు మెథడాలజీకి స్టార్టింగ్ అభ్యర్థి ఎవరైనా సరే ముందు చదువుకోవాల్సినటువంటి బుక్ మాత్రం ఏది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బుక్ సార్. అందులోనే ఫుల్ నాలెడ్జ్ అనేది వస్తుంది పిల్లలకి ఓవరాల్గా. ఈ బుక్ అనేది పక్కగా చదవాల్సిందే. ఎందుకంటే మనం చెప్పాం కదా 6 బిట్లు 5 బిట్లు మనకి ఈ బుక్ నుంచే ఉన్నాయనేసి. మాకు మిగతా మీ మెథడాలజీలో ఏమైతే ఎలానైతే ఫాలో అయ్యిందో కానీ తెలుగు మెథడాలజీ పరంగా మాత్రం ఈ బుక్ నుంచే బిట్లు రావడం అనేది జరిగిందమ్మా. ఇదైతే 100% క్లారిటీ. బట్ ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే డ్రాప్ కాపీ నుంచి మాత్రమే ఉండే బిట్ అలాంటిది కూడా ఇక్కడ కవర్ కాలేదండి, అది ఒకటి గుర్తించుకోండి. మరి అందులో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం మెయిన్గా చూసుకున్నట్లయితే దాంతోపాటు మనకి డిఎస్సి ఈ విధంగానే అంటే టెట్కి ఏ విధంగానైతే ప్రశ్నల నిధి అనేది వచ్చిందో సేమ్ మనకి డిఎస్సి కూడా సేమ్ అలాగే కంటెంట్ ప్లస్ డిఎస్సి. అందులో మెథడాలజీ పార్ట్ అనేది చూసుకోండి. దానికి కూడా మెథడాలజీ పార్ట్ అంటే ఇంకా బిట్టు చాలా వాల్యుబుల్ కదా. ఇప్పుడు 4 మార్కులకి 4 మార్కులు అనేది మెథడాలజీలోనే వస్తాయి. అలా మొత్తం మనకి టాపిక్లు బేసిగా 10 టాపిక్ల బేసిగా ఇది మనకి అలాంటి బుక్లో ఉంటుంది. టెట్కి ఏ విధంగా తెచ్చిందో డిఎస్సికి కూడా బుక్ తెచ్చింది. అలాగే ఇది అనమాట మాతృభాష, బోధన, ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు. అలాగే నెక్స్ట్ అదేవిధంగా మనకి తర్వాత తీసుకున్నట్లయితే 2వ లెసన్ భాషా సమాజము సాహిత్య ప్రక్రియలు, భాషా సమాజము సాహిత్య ప్రక్రియలు. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే మరో 3వ లెసన్. ఇవన్నీ కూడా మీకు మీకు ఇచ్చిన కంటెంట్లో ఏ విధంగా అయితే ఇదిగోండి భాష స్వభావము, నిర్మాణము, ఉత్పత్తి, ఇవన్నీ ధ్వని పరిణామం, అర్థ పరిణామం,
ఇవన్నీ థర్డ్ లెసన్, ఇవన్నీ మీకు సిలబస్ వైజ్గా ఇక్కడ మనకి బుక్ రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. బట్ మ్యాటర్ ఏమి ఎక్కువ ఉండదు, దాంట్లో అన్నింటిలో ఉన్నది మ్యాటరే. బట్ అప్డేటెడ్గా ఏదైనా పాయింట్ వస్తే దాన్ని పాఠ్య పుస్తకాలు బోధనా శాస్త్రంపై అవగాహన, ఇది 4th యూనిట్. ప్రణాళిక రచన పాఠ్య పుస్తకాలు అని ఉంటుంది. అదే భాషా సామర్థ్యాలు విద్యా ప్రమాణాలు, ఇది 5th యూనిట్ అనమాట. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఉన్న బోధనా పద్ధతులు బోధనాభ్యాసన ప్రక్రియ నిర్వహణ. నెక్స్ట్ అలాగే ఇంకా 7th యూనిట్ తీసుకున్నట్లయితే మనకి ప్రణాళిక రచన. నెక్స్ట్ అలాగే 8th యూనిట్ తీసుకున్నట్లయితే బోధనాభ్యాసన సామగ్రి. నెక్స్ట్ 9th యూనిట్ రాష్ట్రంలో భాషాభివృద్ధి కార్యక్రమం, ఆంధ్రప్రదేశ్లో భాషాభివృద్ధి కార్యక్రమం. ఇంకా లాస్ట్ లెసన్ మీ అందరికీ బాగా తెలుసు, మనందరికీ బాగా నోటెడే భాషా మూల్యాంకనం. ఇలా 10 యూనిట్లతో కూడినటువంటి ఇది. దీన్ని కూడా అంటే మనం లాంగ్ టర్మ్లో ఉన్నాం, ఇది చదువుతున్నాం, ఆడు ఏ బిట్ ఎక్కడి నుంచి ఇస్తాడో తెలియదు కాబట్టి ఆ విధంగా ఇవన్నీ కూడా అంటే టైటిల్ వేజ్గా చెప్పింది ఒకటి. మీరు ఏ ఒక్క బుక్ని కూడా అసలు చేయవలసిన అవసరం లేదు, కానీ ఏ బుక్ని లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం లేదు. బట్ ఈ బుక్ని మాత్రం మీరు మెథడాలజీలో ఈ బుక్ని మాత్రం ప్రాపర్గా చదవాల్సిన ప్రాధాన్యత అయితే మాత్రం ఉంది. ఇది మీకు అందుబాటులో లేకపోవచ్చు ఇప్పుడు కొత్త అభ్యర్థులకి. పాత వాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా ఈ బుక్ ఉంటుంది. అవసరమైతే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు జెరాక్స్ అనేది తీసుకోండి, ప్రాపర్గా పనికొస్తుంది అనమాట. అంటే మెథడాలజీ అంటే అసలు సబ్జెక్ట్ రావడానికి కావాల్సిన బుక్ ఇది. మరి దీని నుంచి లాస్ట్ టైం మనకి బిట్లు రావడం కూడా జరిగిందనమాట. రైట్, నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూడండి, వాడు మెథడాలజీలో కొన్ని బిట్లు మనం ఇచ్చిన దాంట్లో మెథడాలజీలో తీసుకున్నట్లయితే మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే చూడండి, పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థయే భాష అన్నది ఎవరని అడిగారు. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థయే భాష అన్నది ఎవరైనా అడిగాడు. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ. ఇలా అన్ని పేపర్లో జెరాక్స్ తీసుకొని మెథడాలజీకి సంబంధించినవి నా బిట్లు చూస్తున్నట్లయితే మీకే తెలిసిపోతుంది. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ ఏ భాష అన్నది ఎవరు. ఇదిగోండి డైరెక్ట్గా మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది మీరు చూసినట్లయితే ఇక్కడే ఉంది ఆ బిట్, ఇది హాకెట్. అదే ఏ బుక్లో చూసినా ఉంటుంది, బట్ అది కామన్గా. కాబట్టి పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ ఏ భాష అన్నది హాకెట్. సుమారుగా మనం చెప్పుకుంటాం అన్ని మెథడాలజీలో కలిపి సుమారుగా మీకు 27 నుంచి 30 మధ్యలో నిర్వచనాలు వస్తాయి అన్ని మెథడాలజీలు కలిపి. నేను అలాగే నా స్టూడెంట్స్కి నేను అలాగే ఓవరాల్గా మీరు మళ్ళీ బీఈడి బుక్లో ఉన్నటువంటి నిర్వచనాలు చదవాల్సిన అవసరం లేదు. బీఈడి బుక్ సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ చూడవలసిన అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోకండి, వేస్ట్. మీరు ఎస్జిటి బుక్ అదే ఇక్కడ టైటిల్కి అనుగుణంగా భాషా నిర్వచనాలకు సంబంధించి ఏ నిర్వచనాలు ఉన్నాయి బుక్లో, ఏ నిర్వచనాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ మనం భాషా నిర్వచనాలు అనుకున్నాము. భాషా నిర్వచనాలకు సంబంధించి ఫస్ట్ నువ్వు వెళ్ళవలసిన బుక్ ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొట్టమొదటి బుక్. దీంట్లో భాషా నిర్వచనాలు తీసుకున్నట్లయితే ఏమున్నాయి ఇదిగోండి, ఇక్కడ ఇచ్చాడు పలు భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థయే భాష. ఇదిగోండి పేజ్ నెంబర్ 4 డైరెక్ట్ బిట్. ఇదిగోండి పలు భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష హాకెట్. అలాగే ఇక్కడ మరి సైమన్ పాటన్ నిర్వచనం ఉంది, ఎస్కే వర్మ అండ్ కృష్ణస్వామి, ఎజ్లర్ ఉన్నాడు, సాంకేతిక వ్యవస్థ గురించి ఉంది, ఇలా అనమాట. రామచంద్ర వర్మ అనేది ఉంది. వీటి ఇక్కడ చదివేయాలి. వీటితో పాటు డ్రాఫ్ట్ కాపీలు ఏమైనా భాషా నిర్వచనాలు ఇస్తే డ్రాఫ్ట్ కాపీలు చదవాలి. అలాగే తెలంగాణ అకాడమిక్ ఇలా సుమారుగా 30 వరకు నిర్వచనాలు అనేవి ఎస్జిటికి ఉండడం జరుగుతుంది. బట్ మొన్న కాంపోజిట్ చేసుకుంటే అన్నీ కూడా ఇక్కడి నుంచి రావడం జరిగింది. చూద్దాం, మరొకటి చూద్దాం నెక్స్ట్. అలాగే ఆ విధంగానే కాబట్టి తాను చూసినటువంటి ప్రదేశం గురించి కానీ తనకు వచ్చిన అంశంపై కానీ 2 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడడం. ఇది అలాగా తెలిసిందే, డైరెక్ట్గా మనందరికీ బాగా తెలిసిన పెట్టి తన గురించి 2 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడడాన్ని ఏమంటారు. దానికే మీరు చాలామంది కన్ఫ్యూజ్ పడిపోతూ ఉంటారు. మాట్లాడడాన్ని ఏమంటారు. ఇక్కడ ఏమన్నాడు, నాటకీకరణం అన్నాడు, నాటకీకరణం కాదు. పఠనం అన్నాడు, పఠనాలు సంబంధం లేదు. ఉక్త రచన అన్నాడు, ఉక్త రచన. పద నిర్మాణం అన్నాడు, ఉక్త రచన అన్న వక్తృత్వం అన్న డిబేట్ కాంపిటీషన్ అన్న ఒకటి. 2 నిమిషాలు మాట్లాడడాన్ని డిబేట్ కాంపిటీషన్ అంటారు, ఉక్త రచన అంటారు. అదొకటి డైరెక్ట్ బిట్. తాను చూసిన ప్రదేశం గురించి కానీ తన గురించి ఇది భాషా నైపుణ్యాల్లో భాషల దగ్గర మనకు రావడం జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా ఇది డైరెక్ట్గా మనకి జనరల్ ఐడియాతో కూడా వీటిని మనము చేయగలం. రైట్,
మరి మూడో బిట్ తీసుకున్నట్లయితే మన దేశంలో ఈ పద్ధతిని మొట్టమొదటిసారిగా ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించింది అన్నారు. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించింది ఏ పద్ధతి అని అడగడం అనేది జరిగింది సార్. అంటే ఇది బోధనా పద్ధతుల నుంచి మీకు బిట్ రావడం అనేది జరిగిందమ్మా. బోధనా పద్ధతుల నుంచి బిట్ రావడం జరిగిందండి. మరి ఆ బోధనా పద్ధతుల్లో ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ నిర్ణయించింది ఏది అంటే మీకు మెయిన్గా మనకి తీసుకున్నట్లయితే కృత్యాధార పద్ధతి వస్తుందండి. కృత్యాధార పద్ధతి. కృత్యాధార పద్ధతి అనేది ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీయే రావడం జరిగిందండి. ఇదిగోండి ఇక్కడ డైరెక్ట్ పెట్టి కృత్యాధార పద్ధతి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించింది. అదే బిట్ని అక్కడ ఇచ్చాడు. మన దేశంలో ఈ పద్ధతిని మొదటగా ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించింది. ఇక్కడ డైరెక్ట్గా ఉంది మన దేశంలో ఈ పద్ధతిని మొదట ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. అది ఏ బుక్? ఇదిగోండి ఓవరాల్గా ఆ బుక్ నుంచే ఇవ్వడం జరిగింది. ఆ బిట్ కూడా అంటే ఒకే బుక్లో ఆ ఫస్ట్ బిట్ చూపించానా, ఈ బిట్ చూపించానా, అది ఎక్కడ అలాగే జనరల్గా పాయింట్ ఎక్కడైనా ఉంటుంది అలా డైరెక్ట్గా రైట్. అదేవిధంగా మనం ఇక్కడ తీసుకున్నట్టు వార్తాపత్రికలు ఏ పరికరాలని అడిగారు. శ్రవ్య బోధనోపకరణాల, 3 parts ఉపకరణాల, శ్రవ్య దృశ్య బోధనోపకరణాల, దృశ్య బోధనోపకరణాల అని అడిగారు. వార్తాపత్రికలు. వార్తాపత్రిక అంటే కేవలం చూడటమే కాబట్టి జనరల్గా వీటిని మనం అప్లై చేసేవచ్చు. వార్తాపత్రికలు ఇది ఎక్కడైనా ఉంటుంది. జనరల్గా మనకి దృశ్య చూడటమే కాబట్టి డైరెక్ట్గా బిట్ అడిగాడు కాబట్టి దృశ్య బోధనోపకరణాల కింద మనం దాన్ని ఈజీగా అప్లై అనేది చేయొచ్చు అన్నమాట. అదే బోధన దృశ్యోపకరణాలు అనేది ఈజీగా మనం అప్లై చేయొచ్చు. ఓకేనా రైట్. నెక్స్ట్ తర్వాత తీసుకున్నట్లయితే ఏ అంశాన్నైతే మదింపు చేయాలని భావిస్తున్నామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయడం దేనికి సంబంధించిందని అడిగాడు. ఏ అంశాన్నైతే మదింపు చేయాలని భావిస్తున్నామో ఆ అంశాన్ని మాత్రమే వస్తునిష్టత, ప్రామాణికత, ఉపయోగిత, నిరంతరం. మనం దేన్నైతే పరీక్షించదలుచుకున్నామో ఆ అంశాన్ని, ఏ లక్ష్యాన్ని అయితే, ఏ సామర్థ్యాన్ని అయితే పరీక్షించదలుచుకుంటే ఆ సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఉండాలి. ఏ అంశాన్ని అయితే అక్కడ అన్నాడు, అంశాన్ని అయితేనేమి, ఏ లక్ష్యం అయితేనేమి, ఏదైతే బోధించాలో అదే ప్రామాణికత. అది ఈ విధంగా మనకి ఇక్కడ బిట్టు ఫ్రేమింగ్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ ఉత్తమ పరీక్షా పత్రానికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ బిట్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా మనం ఏ పేపర్ చూసుకున్నా సరే మీరు చూసుకోండి, ఏ పేపర్ చూసుకోండి, మనం తీసుకున్నట్లయితే సరే ఎక్కడి నుంచి అంటే బిట్ ఫ్రేమ్ చేయడం జరిగింది ఈ బిట్ నుంచి. ఎక్కువగా మీకు చూడండి మరొకటి ముఖ్యాంశం ఏంటి అంటే భాషణా దోషాల నుంచి బిట్ రావడం జరిగిందండి. ప్రతి పేపర్లో భాషణా దోషాల నుంచి బిట్ అనేది రావడం జరిగింది. అంటే భాషా నైపుణ్యాలు మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే భాషా నైపుణ్యాల్లో భాషణా దోషాల నుంచి బిట్ రావడం జరిగిందండి. ఏ టాపిక్ అది మనం చెప్పుకుంటాం కూడా. చూడండి ఇక్కడ ఇదండి భాషా నైపుణ్యాల్లో భాషణా దోషాల నుంచి ఇదిగోండి ఇక్కడ చూసుకున్న తిక్కనగల బిరుదు ఆది కవి. డైరెక్ట్ ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ తీసి ఎగ్జాక్ట్లీగా ఇస్తారు చూడండి. తిక్కనగల బిరుదు ఆది కవి. ఇక్కడ చూడండి తిక్కనగల బిరుదు ఆది కవి. ఇవి మీకు మొన్న ఇచ్చినటువంటి పేపర్లో బిట్లేదు. నేను ఎక్కడి నుంచో నేను ఓన్గా తయారు చేసిన కాదు. తిక్కనగల బిరుదు డైరెక్ట్ లైన్ టు లైన్ ఉదాహరణతో సహా ఈ బుక్లో ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఉదాహరణతో సహా. మరి ఈ బుక్ నువ్వు పక్కన పెట్టి డ్రాప్ కాపీ లైన్ టు లైన్ చెప్పి చాలామంది డ్రాప్ కాపీ చదివండి ఎవరు చెప్తాడు సార్? ఎక్స్పీరియన్స్ ఉన్న ఉపాధ్యాయుడు అనునిత్యము కూడా బిట్ ఎలా ఇస్తున్నాడు, ఎక్కడి నుంచి ఇస్తున్నాడు, దాని సంగతి ఏంది, దాని కథ ఏంది అని చెప్పగలరు. కాబట్టి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దాని నుంచి లైన్ టు లైన్ ఉదాహరణతో సహా నీకు ఇచ్చాడు అంటే వాడు ఏ బుక్ని ఫాలో అవుతున్నట్టు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. లైన్ పక్క ఉదాహరణ కూడా మార్చలేదు, అలా ఇచ్చేసాడు. తిక్కనగల బిరుదు ఆది కవి. భాషా దోషమా, సంస్వర రాజ్యమా, భావదోషమా? తెలిసిందే కదా, భావదోషం. ఇలా మనం ఎన్ని పేపర్లు తీసుకున్నా సరే మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఇచ్చినటువంటి బుక్ ఈ బుక్ నుంచి రావడం జరిగింది. బట్ మనం ముందు జాగ్రత్త మనం చేయవలసినటువంటి ఏంటంటే మొత్తం అన్నీ కవర్ చేసుకుంటూ వాడు టైటిల్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిండు. ఇక్కడైతే భాషా నిర్వచనాలు అనేవి మనకు 6 ఉంటాయి. బట్ 30 నిర్వచనాల వరకు ముందు జాగ్రత్తగా మనం చదివేసి ఉంచుకోవాలి. ఏమైనా ఆ బుక్ని కూడా వాడు ఏమైనా బేస్ చేసుకున్నాం. మొన్న చూసినప్పుడు అయితే ఈ బుక్ తప్ప ఇంకే బుక్ని కూడా వాడు మేజర్ తీసుకోవట్లేదు అనేసి గమనించాము. అదేవిధంగా ఇది మొన్న వచ్చినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి మెథడాలజీ పార్ట్లో నుంచి కూడా 1-2 అక్కడక్కడ తగలడం చూసాం. అంటే అభ్యర్థి గమనించవలసిన ముఖ్య విషయం ఇది.
కాబట్టి మీకు ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లయితే మనం అంటే మీకు నేను ఇప్పుడు చేయవలసింది ఏంటంటే చాలామంది పాపం ఇంకా మెథడాలజీ ఏం చదవాలి అనే సందిగ్ధంలో ఉన్నారు. విత్ ప్రూఫ్స్తో సహా మీకు నేను చూపించాను. ఇలా అన్ని బిట్లు కూడా చూపించవచ్చు. మీకు కావాలంటే మిగతా పేపర్లన్నీ దగ్గర పెట్టుకోండి, ఈ బుక్ని దగ్గర పెట్టుకోండి. నీకు బిట్టు పక్కాగా వచ్చిందో లేదో నువ్వే చూసుకో, నీకే తెలిసిపోతుంది. నేను ఇంత పక్కాగా మీకు బిట్టు విత్ ఉదాహరణతో సహా అక్కడ ఇచ్చేడు అంటే దాని అర్థమైంది. అది ఏ బుక్ను ముందు పెట్టుకొని తయారు చేసినట్టు అది గమనించాను. కాబట్టి మొత్తం ఓవరాల్గా టైటిల్ తగ్గట్టుగా మనం మెథడాలజీని ఎస్జిటి వాళ్ళకి మాత్రమే 4 మార్కులు వచ్చే విధంగా 8 బిట్లు చేసే విధంగా చక్కగా క్లాస్ చెప్తూ చక్కగా మీకు పీడిఎఫ్ నోట్స్ పంపిస్తూ 1000 బిట్లు మీతో ప్రాక్టీస్ చేయించి నేను ఇది జనవరి 21వ తేదీ నుంచి బ్యాచ్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉన్న సమయాన్నే నేను కేటాయిస్తాను. మీరు ఈ చూసిన తర్వాత మీకు ఏ సమయం అయితే అందుబాటులో కిందన పెట్టండి, ఆ సమయాన్నే మేజారిటీ ఆఫ్ సమయం అనేది ఇచ్చినప్పుడు దాన్నే వేస్తాము. బట్ ఎర్లీ మార్నింగ్ అయితే అవ్వదు. ఎర్లీ మార్నింగ్ 5 to 6:30 అనేది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈవినింగ్ టైం కానీ లేదా నెక్స్ట్ అదే నైట్ ఏ టైం అయినా సరే మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఏదైతే రోజుకు 1 గంట చాలు, చేసి నాకు 1 గంట ఇవ్వండి, మీ చేత ప్రాపర్గా మెథడాలజీని కంప్లీట్ చేయించే పూచి నేను తీసుకుంటాను. ఓకేనా? రైట్. ఇది చూసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చిందా లేదా, ఫుల్ క్లారిటీ వచ్చిందా లేదా, మీకున్న ఒత్తిడి తగ్గిందా లేదా కింద కామెంట్ చేయండి. లేకపోతే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరి కొంతమందికి షేర్ చేయండి. పాపం చాలామంది ఇంకా సందిగ్ధంలో ఉన్నారు తెలుగు మెథడాలజీ ఏం చదవాలనేది. నన్ను నమ్మండి, జాయిన్ అవ్వండి. చాలా తక్కువ ఫీజు పెడతాను. ఇప్పటికే పాపం మీరు నిరుద్యోగులు చాలా చితికలు పడిపోయి ఉన్నారు. ఇప్పటి నుంచి 5 years నుంచి సుమారుగా చదువుతూ ఉన్నారు. ఇది ఇక్కడ కూడా 6 years అయిపోతుంది. కాబట్టి 2018 నుంచి అంటే చూసుకోండి 19, 20, 21, 22, 23, 24, 7వ సంవత్సరం, 25, 8వ సంవత్సరంలో కూడా అడుగు పెట్టడం అనేది సుమారుగా జరుగుతుంది. 7వ సంవత్సరం అయిపోతుంది కదా, అలాగే 8వ సంవత్సరం కూడా అడుగు పెట్టడం జరిగింది. కాబట్టి నో ప్రాబ్లం, మీరు చింతించొద్దు. తెలుగు మెథడాలజీ పరంగా ఫుల్ క్లారిటీ ఇస్తూ ఫుల్ నోట్స్ ఇస్తూ ఇప్పుడు వరకు టెట్ జరిగిన ఏ ప్రశ్నాపత్రంలోనైనా మన నోట్స్ నుంచి బిట్ మిస్ అవ్వలేదు. కావాలంటే నేను ఎక్కడెక్కడ చెప్పానో వాళ్ళు అడగండి, వాళ్ళ నోట్స్ని మీరు గ్యాదర్ చేసుకోండి, చూసుకోండి. కాబట్టి ఇంకెవరైనా సరే నేను లైవ్ కోర్స్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ లైవ్ కోర్స్లో మీకు ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి కంటెంట్ టెస్ట్లు కూడా డైలీ నేను ఫ్రీగా పెట్టడం అనేది జరుగుతుంది. దీనికి గాను కేవలం 500 రూపీస్, కేవలం 500 రూపీస్ పీడిఎఫ్ 1000 బిట్స్ అండ్ ఫుల్ మొత్తం 10 యూనిట్లు కూడా నీట్గా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రైట్.